ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచారగమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాను చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ కప్స్. ఆలోచనలో పదును పెరుగుతుంది, పెరగాలి. ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేస్తాడు. తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పనుల్లో ఆలస్యాలు ఉంటాయి. మనం కారణమా, ఈ సమాజం కారణమా అంటే ఏదో ఒకటి ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే మన తప్పులు మనం తెలుసుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి, గౌరవం పెంచుకోవాలి, మాట పదును పెరగాలి, అంటే బాగా మాట్లాడాలి, ఇంకా బాగా మాట్లాడాలి. ఈ 3 మీకు ముఖ్యమైన సూచనలు. గౌరవ మర్యాదలు లభిస్తాయి, ఊహించిన గౌరవాలు పొందుతారు, సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో మంచి తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం, సంతానం కోసం ఆరాటం, ఆర్థిక విషయాల్లో ఆరాటం, చేసిన ఇన్వెస్ట్మెంట్లు ఎలాగున్నాయి, ఏమవుతుంది, ఇవన్నీ కూడా చూసుకుని కొంత జాగ్రత్త పడి సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అధికారం, గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. విజయాలు పొందుతారని చెప్పచ్చు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ మూన్. మీ పాస్ట్లో మీ అనుకున్నది చేయడం కోసం చాలా కష్టపడుతూ గడిపిన స్థితి. ప్రస్తుతానికి వస్తే కొంత నిరీక్షణ ఉంటుంది. చేస్తున్నప్పటికి కూడా గౌరవం దక్కుతున్నా ఏమైనప్పటికి కూడా కొంత నిరీక్షణ ఉంటుంది. మీరు అనుకున్నవని మీరు పొందడం కోసం ఇంచుమించు 10వ తారీఖు దాకా మీరు ఎదురు చూడాలి. 10వ తారీఖు తర్వాత మీకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అప్పటిదాకా సామాన్యంగా ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో కొన్ని పరిస్థితులు చేయజారుతూ ఉంటాయి, అయినా కానీ సహాయం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు, ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ కప్స్, సామాజికంగా 10 ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. కుటుంబపరంగా ప్రశాంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు, ప్రశాంతమైన జీవితం పొందుతారు. ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీతో, భార్యాపిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉండి బాగుంటుంది. అంత 10వ తారీఖు తర్వాత ఉంటుంది. సామాజికంగా కూడా కొత్త పరిచయాలు, కొన్ని మార్పులు వస్తాయి. దాని మూలంగా లైఫ్లో ఏదైతే మీరు మిస్ అవుతున్నారో వాటిని పొందే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. కొంత క్రమక్రమంగా అనుకూల వాతావరణంతో కూడా మీకు వస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్ట్స్. పర్వాలేదు, కొన్ని సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్య మీ పరిష్కారం మీ దగ్గర ఉంటుంది. అయితే మీరు దాన్ని ఎంతవరకు సమర్థవంతంగా వినియోగించుకుంటారు అనేది ఆలోచించవలసిన విషయం. అందువల్ల కొంచెం పర్వాలేదు, చేంజెస్ ఉంటాయి. 4-5 తారీఖుల తర్వాత కొంత డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్ట్స్. కొంత మీ మనోధైర్యానికి, సహనానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది. తెలియని శత్రుతో పోరాటం, ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాదు. అన్నీ తెలుసు, ఏమీ చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. కొంత అయోమయం వదలండి, మనోధైర్యం తెచ్చుకోండి, సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, విజయం సాధించే ప్రయత్నం గట్టిగా చేయాలి. మీరు లేకపోతే కొంచెం ఉద్యోగం దొరికే అవకాశం 15 రోజుల్లో తక్కువే అని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్.
పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత గడ్డు కాలం మీ పార్ట్నర్స్ మీద కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ చేతిలో డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి ఆ టైం మీ డబ్బు అడ్జస్ట్ అవ్వక మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం సహనంతో ఉండాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఎంపరర్ ఇది చెప్తోంది మీరు దాచిన మూలధనం తీయవలసి వస్తుంది. అంటే కొంత ఎఫ్డీలు చేసుకుని వెళ్ళి చిట్లు ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఆర్థికమైన ఇబ్బంది అయితే కనబడుతోంది. గౌరవం కాపాడుకోవడం కోసం ఖర్చు పెట్టాలి. రాజకీయాలు ఉన్నారు అనుకోండి, ఎవరైనా వాళ్ళు మెయింటైన్ చేయాలి, 10 కార్లు మెయింటైన్ చేయాలి, 50 మంది జనాన్ని మెయింటైన్ చేయాలి, బోల్డ్ ఖర్చు అవుతుంది వాళ్ళకి. మన దాచిన డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఈ సమయం వ్యాపారం చేసేవాళ్ళు అందరూ కూడా ఎవరైనా దాచిన డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతోంది. స్థాయి నిలబెట్టుకోవడం కోసం ఖర్చు అధికం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందుల్లో బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హీరోఫాంట్ మీకు గౌరవం పొందే అవకాశం వస్తుంది. ఎక్కువ గౌరవం పొందే అవకాశం వస్తుంది. ఉన్నదానికంటే ఎక్కువ గౌరవం వచ్చే అవకాశం, గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. 5వ తారీఖు తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది. మీకు రావాల్సిన ఎక్కువ గౌరవం ఇస్తారు. గౌరవం వచ్చింది కదా అని అహంకారానికి పోకూడదు. వాస్తవంలో ఉండండి. రియలైజేషన్ చాలా ముఖ్యం. గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఉంటుంది. టవర్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? సన్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి ఆడవారికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఎవరో. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు, అంటే ఓ 50+ వాళ్ళు, ఓ 25+ వాళ్ళు, ఓ 35-40 వయసు ఇబ్బంది ఉండదు. ఓ 25-30 మధ్యలో పెళ్ళైన వాళ్ళకి ఓ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి భార్యాభర్తలకి కొంత తగువులు, ఘర్షణ వాతావరణం, ఆర్థికమైన విషయాల్లో ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు ఎవరితోటి కూడా. దీని మూలంగా మనసు కలతలు, దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మగవారు మాట జారద్దు, మాట తోరద్దు. మీరు మాట్లాడే మాట చేసే పని సమానంగా ఉండాలి. మనకి నోటుతో తిడుతో నోటుతో రమ్మని చెప్పి కళ్ళతో వెక్కిరిస్తే కాదు. అలా కాకుండా మీరు మాట్లాడే విధానం కొంచెం సిస్టమేటిక్గా ఉండండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఆడవారు కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరు బయటికి చెప్పొద్దు. దాని మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్ బయట ఎవరికి చెప్పొద్దు. సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు. సంతానం బాగానే ఉంటుంది. సంతానం గౌరవంగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బిజీగా ఉంటారు. మీ గురించి మీరు సరిగ్గా ఆలోచించుకోండి. జనాన్ని పక్కన పెట్టి, సొసైటీ పక్కన పెట్టి, మీ ఫ్యూచర్ మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని గురించి ఆలోచించుకొని తగిన నిర్ణయాలు తీసుకోండి. బిజీగా ఉంటారు. ఆ 2వ వారంలో కొంత ఫ్రీ అవుతారు. నక్షత్రాల పేరుగా తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్ మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్ కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొత్త పరిచయాలు అవుతాయి. కొత్త మనుషులు పరిచయం అవుతారు. సలహాలు వస్తూ ఉంటాయి. అవి ఏవి తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు ఆచరించవచ్చు, ఆచరించవద్దు అని మీరు ఆలోచించుకోవాలి. కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఉంటుంది. అందువల్ల ఎదుటి వాళ్ళు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంతసేపు వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు ఆలోచిస్తారు, మీ గురించి ఎవరో ఆలోచించరంతగా. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రోహిణి నక్షత్రం వాళ్ళు లైఫ్లో మీకంటే మీకు ఎవరు ప్రయారిటీ కాదు. మీరు బాగుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. అందువల్ల మీరు బాగుండే ప్రయత్నం చేయండి. డిపెండ్ అయిన వాళ్ళకి న్యాయం చేయడం కరెక్టే, కానీ అది మీకు శ్రమించిన భారం కాకూడదు. అతి మంచితనం బలహీనత అవ్వకూడదు. అందువల్ల బలహీనతను జయించి వాస్తవంలో జీవించండి. మృగశిర వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. పెద్దగా సక్సెస్ఫుల్గా ఏముండదు. సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా కానీ. పరిహారం ఏం చేయాలి? కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్ ప్రత్యంగిర హోమం చేయించుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ వ్యాండ్స్ ఏదో దుర్గాదేవి గుడి దర్శనం చేసుకోండి. అమ్మవారి గుడికి కొండ మీద ఉండే అమ్మవారి గుడి, లేదా ఊరి చివరిన అమ్మవారు గ్రామదేవత గుడి దర్శనం చేసుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్ట్స్ మీకు అని చేసే అవకాశం లేకపోవచ్చు. ఇంకో కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ మీరు చేయాలనుకుంటే దుర్గాదేవి పూజ లేదా రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి. రాహుగ్రహాన్ని హోమం చేయించుకోండి, బాగుంటుంది.
మొత్తం ఈ పరిహారాలన్నీ కూడా మన 2 దారి జరుగుతాయి. అదే రోజు గురుగ్రహ పరిహారాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.